సో ఇది అవాయిడ్ చేయాలి అంటే మీరు ఎందుకు రిలేషన్షిప్లోకి వెళ్తున్నారన్న ఒక స్పష్టత ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ నాన్నతో మాట్లాడినా రిలీజ్ అవుతుంది. అమ్మ దగ్గర కూర్చుని అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం, నీతో ఇలా అన్నప్పుడు కూడా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. నాన్నతో కూడా రిలీజ్ అవుతుంది. అయితే వీళ్ళు ఏంటంటే తెలియని డోపమైన్ అంటే ఇన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అంటాం మనం. ఇందువల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ప్రధాన ధ్యేయాలు దెబ్బతింటాయి. ఎక్కడో వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తున్నాం, లేదా ఎక్కడ ముంబై నుంచి నాగపూర్ నుంచి వచ్చేస్తాం, లేదా కర్నూలు నుంచో నంద్యాల నుంచో జగిత్యాల నుంచో వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి అన్న ప్రధానమైనది మిస్ అయిపోవడం వల్ల ఒక ఎంప్టీనెస్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు వెతుకులాట స్టార్ట్ చేసి అక్కడ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. రెండో వ్యక్తి కూడా టైం పాస్ అవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా టైం స్పెండ్ చేసేయమంటారు. దే సింప్లీ పాస్ ద టైం అనమాట. తెలియకుండా నెలలు సంవత్సరాలు అయిపోతే కొన్ని రిలేషన్స్ సంవత్సరాల తరబడి ఉంటాయి, కానీ వివాహాలు చేసుకోరు. కానీ వాళ్ళిద్దరూ కూడా అటు వాళ్ళకి రాబోయే తరానికి కూడా కొంత మచ్చగా డిస్టర్బెన్స్ చేస్తారు.